2014కు ముందు 2014 తర్వాత మాట్లాడుకోవాల్సినటువంటి అంశాలు చాలానే ఉన్నాయి. అన్ని విభాగాల్లోనూ ఈ దేశంలో అప్పుడు ఎప్పుడు అని చర్చించుకోవాలి. బాంబు పేలుళ్ళు మొదలుకొని అభివృద్ధి కార్యక్రమాల దాకా ప్రతి అంశంలోనూ. ఇవాళ ఈ వీడియోలో అనలిస్ట్ చాడా శాస్త్రి గారు ఇచ్చినటువంటి సమాచారం, ఇండియన్ ఆర్మీ బలోపేతం విషయంలో లేదా మన జవాన్ల రక్షణ విషయంలో ఎవరెంత చిత్తశుద్ధి కనబరిచారో చూద్దాం. బోర్డర్స్ అనేవి చాలా విలువైనవి, వాటిని బలోపేతం చేయదగ్గ ఆలోచనలు ఎవరు చేశారో కూడా చూద్దాం. 2014కు ముందు భారత రక్షణ అవసరాల్లో 70% దిగుమతుల మీద ఆధారపడుతూ ఉండటం, ఆ డిఫెన్స్ డీల్స్లో వందల కోట్ల రూపాయలు అవినీతిమయం అవుతూ ఉండటం, తరచుగా అలాంటి ఆరోపణలే మనం వింటూ ఉండేవాళ్ళం. అయితే 2014 తర్వాత మోదీ వచ్చాక మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ ద్వారా ఈ 70% దిగుమతుల నుంచి 30%కి తీసుకొచ్చి చాలా వరకు రక్షణ ఉత్పత్తులు దేశంలోనే తయారు చేయటం మొదలుపెట్టారు. అంటే 70% దిగుమతులు, ఆ స్థానంలో 70% స్వదేశీ ఉత్పత్తులు అనేది ఉపయోగించడం మొదలైంది. అవి అతి చిన్న స్థాయి సైనికుల బూట్స్ నుండి అత్యాధునిక క్షిపణి వ్యవస్థల వరకు ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగంలో దేశంలో తయారవుతున్నాయి. వీటి మీద వరుసగా కొన్ని పోస్టులు ఆయన పెడతారట. దాంట్లో భాగంగా ఇది చాడా శాస్త్రి గారు ఇస్తున్న మొదటి సమాచారం. 2014 కంటే ముందు మరియు ఆ తర్వాత భారత ఆర్మీ వ్యక్తిగత రక్షణ పరికరాలు, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అంటే బూట్లు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల గురించి ఒకసారి తెలుసుకుందాం. 2014 ముందు పరిస్థితి ఎలా ఉండేది అంటే 2009 నాటికే ఆర్మీకి దాదాపుగా 1.86 లక్షల బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కొరత ఉండేది. కానీ రెడ్ టేపిజం, టెండర్ విధానాల్లో ఆలస్యం కారణంగా ఏళ్ల తరబడి కొనుగోలు నిలిచిపోయాయి. ఆర్మీకి కావాల్సినటువంటి పరికరాల్లో దాదాపుగా 70% వరకు ఇతర దేశాల నుంచే దిగుమతి చేసుకునేవారు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లలో ఉపయోగించే సిరామిక్ లేదా బాలిస్టిక్ ప్లేట్లు, ఆధునిక హెల్మెట్లు విదేశాల నుంచి వచ్చేవి. సైనికులకు అందించేటటువంటి కాంబాట్ బూట్లు చాలా బరువుగా, కఠినంగా ఉండేవి. సుదీర్ఘంగా నడకలు లేదా మంచు ప్రాంతాల్లో అవి సౌకర్యవంతంగా ఉండేవి కావు. మరి 2014 తర్వాత వచ్చిన మార్పులేంటి చెప్పుకోవాలి కదా. 2014 తర్వాత వచ్చింది మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్. వీటి చొరవతో రక్షణ రంగంలో దేశీయ తయారీకి ప్రాధాన్యత పెరిగింది. నెంబర్ 1, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లలో స్వయం సమృద్ధి సాధించడం జరిగింది. 2018లో భారత ప్రభుత్వం స్వదేశీ కంపెనీ అయినటువంటి SMPP ప్రైవేట్ లిమిటెడ్కు 639 కోట్ల రూపాయల వ్యయంతో 186,138 బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను తయారు చేసే కాంట్రాక్ట్ ఇచ్చింది కేంద్రం. ప్రైవేట్ కంపెనీలతో పాటుగా DRDO అండ్ IIT కాన్పూర్ వంటి సంస్థలు తేలికపాటి బోరాన్ కార్బైడ్ ఆధారిత అధునాతన బాలిస్టిక్ ప్లేట్లను అభివృద్ధి చేశాయి. నెంబర్ 2, ఆర్మీ గేర్ మరియు బూట్లు. లైట్ వెయిట్ నైట్ కాంబాట్ బూట్లు ఆర్మీకి తేలికపాటి లేదా ప్లాస్టిక్ రబ్బర్ కాంబినేషన్తో కూడినటువంటి వాటర్ ప్రూఫ్ యాంటీ స్కిడ్ బూట్లను దేశీయంగా తయారు చేయడం ప్రారంభించారు. భారతదేశంలో తయారయ్యే గేర్ నాణ్యత ఏ స్థాయిలో ఉందంటే, ఉదాహరణకు బీహార్లో తయారైనటువంటి కాంబాట్ బూట్లు రష్యన్ ఆర్మీకి ఎగుమతి చేస్తూ ఉండటం విశేషం. ఇక నెంబర్ 4, మోడర్న్ హెల్మెట్లు, వ్యూహాత్మక గేర్. కాన్పూర్కు చెందినటువంటి MKU లిమిటెడ్ మరియు స్నాపర్ పాయింట్ వంటి భారతీయ కంపెనీలు ఆధునిక బాలిస్టిక్ హెల్మెట్లను, అంటే 360 డిగ్రీస్ ప్రొటెక్షన్, నైట్ విజన్ కెమెరాలని అమర్చుకునే సదుపాయం ఉన్నవన్నమాట. వీటిని సైన్యానికి సరఫరా చేయడం ప్రారంభించాయి. రక్షణ పరికరాల దిగుమతుల వల్ల రాజకీయ నాయకులకు, అధికారులకు లాభం ఏమిటి అంటే, తమ కమిషన్లు విదేశీ ఖాతాల్లో జమ అవుతూ ఉండేవి. అందువల్ల లంచాలు తీసుకున్నా సులువుగా దొరికిపోతామనే భయం తక్కువ ఉండేది. అందుకే దేశంలో తయారు చేయగల సామర్థ్యం ఉన్న ఇంజనీర్లు మరియు కంపెనీలు ఉన్నా వాటిని తగినంతగా ప్రోత్సహించలేదు అని అనుకోవాల్సి వస్తుంది. మోదీ వల్ల తమ వందల కోట్ల రూపాయల కమిషన్లు పోతున్నాయని, నష్టపోతున్నారని విదేశీ లాబీ సంస్థలకు కూడా గుర్రుగా ఉంది. మోదీని అధికారంలోంచి తప్పించడానికి ఇటువంటి శక్తులు వెనక నుండి చాలా కృషి చేస్తున్నాయి అనడంలో అతిశయోక్తి ఉందా?